తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ జగన్ బాబాయ్ భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బ్రహ్మారెడ్డి గోడౌన్పై పౌర సరఫరాల శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. తిరుపతిలోని తిరుచానూరు రోడ్డులో ఉన్న ఈ గోడౌన్లో ఎటువంటి అనుమతులు లేకుండా దాచి ఉంచిన 80 గృహావసరాల సిలిండర్లను 595 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అక్రమ గ్యాస్ వ్యాపారం రాజకీయ పలుకుబడితో గత 7 ఏళ్లుగా అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. 2019లోనే భారత గ్యాస్ లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ ఎటువంటి భద్రతా నియమాలు పాటించకుండా జనావాసాల మధ్య ఈ అక్రమ కేంద్రాన్ని నడిపిస్తూ స్థానికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఈ దందాలో కేవలం అక్రమ నిల్వలే కాకుండా వినియోగదారులను మోసం చేసే భారీ కుట్ర కూడా దాగి ఉంది. భారత గ్యాస్ కంపెనీకి చెందిన పెద్ద సిలిండర్లలో ఉండే గ్యాసును వీరు దొంగచాటుగా చిన్న సిలిండర్లలోకి మారుస్తున్నారు. అంతేకాకుండా అసలైన భారత్ గ్యాస్ సిలిండర్లలో తక్కువ నాణ్యత గల గ్యాసును నింపి దానిపై గో గ్యాస్ అనే కంపెనీ స్టిక్కర్లు అంటించి కొత్త బ్రాండ్గా మార్కెట్లో అమ్ముతున్నారు. సామాన్యులకు భారత గ్యాస్ అని నమ్మించి లోపల మాత్రం నాణ్యత లేని గ్యాసును నింపి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ నింపిన సిలిండర్లను అత్యంత భద్రత ఉండాల్సిన తిరుమల కొండపై ఉన్న హోటళ్లకు కూడా అక్రమంగా పంపిస్తుండడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుండటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఇలాంటి కష్టకాలంలో గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కోసం అక్రమంగా దాచి ఉంచినందుకు జిల్లా కలెక్టర్ నిందితులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఈ చట్టం అమలులోకి వస్తే అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు పోలీసులకు వారెంట్ లేకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం లభిస్తుంది. నిత్యావసరాల చట్టం ప్రకారం ఈ నేరం రుజువైతే దోషులకు 3 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు బ్రహ్మారెడ్డితో పాటు మరో 2 పరారీలో ఉండగా విజిలెన్స్ అధికారులు వారి కోసం గాలిస్తున్నారు. ఈ 7 ఏళ్ల అక్రమ వ్యాపారంలో రెవెన్యూ మరియు పోలీస్ శాఖలోని కొందరు అధికారుల సహకారం కూడా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. నిందితులు దొరికితే ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు మరియు ఇతర రాజకీయ పెద్దల పేర్లు బయటపడే అవకాశం ఉంది.